శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుషిప్త వ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్తో ముందుకెళ్తుంది నా ఛానల్ అయితే. నేను ఈరోజు కంద దీపం ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇలా సామాగ్రి పెట్టుకున్నానండి పూజ చేసుకోవడానికి. సాయంకాల సమయంలో ప్రతి శుక్రవారమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదివారం అష్టమి రోజైనా సరే చేసుకోవచ్చు. పంచమి పూజ చేసుకున్నానండి నేను బుధవారం రోజు. ఇలా మనం పంచమి రోజు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆదివారం అష్టమి రోజు కూడా పెట్టుకోవచ్చండి. వారాహి మాతకి కందదీపం అంటే చాలా ఇష్టము. ఇది పెట్టుకుంటే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయంట. ప్రతి శుక్రవారం అయినా సరే సాయంకాలం పెట్టుకోవచ్చు. మనము ఉపవాసం ఉండవసరం లేదండి. కానీ రాత్రిపూట 8-9 గంటల వరకు పెట్టుకోవచ్చండి. పొద్దున మరుసటి రోజు మనము ఇది ఆహారంలో వాడుకోవచ్చు. తినని వాళ్ళైతే గోమాతకి పెట్టచ్చండి. ఇలా దీపారాధన చేసుకోవాలి. ముందుగా కందని శుభ్రం చేసుకోవాలండి. దీపారాధన కుందులు ఎలా ఉంటాయో మధ్యలో ఏర్పాటు చేసుకొని దీపం వెలిగించాలండి. చూస్తున్నారు కదా, నేను చేసుకున్న పూజ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో చూడండి. అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ ఫలం నేను తెచ్చుకున్నానండి. ఎన్ని పండ్లున్నా సరే నైవేద్యం ఏం పెట్టాలి అంటున్నారు. తేనెతో చేసిన లడ్డూలైనా సరే, పాయాసం పరమాన్నమైనా సరే, బెల్లం పానకమైనా సరే మనం పెట్టవచ్చండి అమ్మవారికి నైవేద్యంలో మాత్రం. జనార్దన దీపేన హరిదే పాపం సంధ్యా దీపం నమోస్తుతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఓం శాంతి శాంతి శాంతి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతియే. అగజానం గజానమనేకదంతం ఉపాస్మహే. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ప్రకుండం మహాకాయం నిర్విఘ్నం కురు. ధూపదీపం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. అమ్మవారికి అర్చన చేసుకోవాలండి. కుంకుమార్చన మనం ఏదైతే పెట్టుకున్నామో విగ్రహం కానీ అమ్మవారి రూపంగా మనం ఏర్పాటు చేసుకున్న దానికి అర్చన చేసుకోవాలి. 12 నామాలు చదువుకోవాలి. మూలమంత్రం చెప్పుకొని ధూపదీపం ఎలాగైనా సరే ధూపము దీపము నైవేద్యము సమర్పించి అమ్మవారికి ఇది రాత్రిపూటనే చేసుకోవాలండి పూజ. మనము అమ్మవారికి ఇలా ప్రసాదంగా ఏవైతే అమ్మవారికి పెడతామో అది తప్పకుండా మనం కూడా స్వీకరించాలండి. పూజ అనంతరము ఇలా ధూపం వేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంట అండి. చాలా ఇష్టమైన ధూపం అండి. అమ్మవారికి ఇలా ధూపం వేసుకున్నానండి. ఇష్టమైన ధూపం ఏంటో నేను చెప్పాను కదా, వివరించాను కదా. ఏంటండి ఇది అన్ని దీపాలన్నీ కొండెక్కాయి, కానీ చూస్తున్నారు కదా కందదీపం మాత్రం అలాగే ఉంది. ఈ కంద కూడా ఏం చేయాలి అని అనుకుంటున్నారు చాలామంది. మనం తెల్లవారు అయిపోయాక తీసేస్తాం కదా, కానీ తినేవారైతే తినొచ్చండి. మనము కూరల్లో ఇలా మనం ఆహారంగా తినొచ్చు. లేదు మేము కంద తినమండి, మాకు అలవాటు లేదు అని అనుకుంటే ఆవుకు పెట్టచ్చండి. కానీ ఎక్కడంటే అక్కడ పడేయద్దు, చాలా దోషం వస్తుంది. ఆహారం మనము ప్రసాదంలా మనము కూర చేసుకొని కూడా తినొచ్చు. ఇలా కందదీపం పెట్టి అందరూ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని నేను ఈ వీడియో పెడుతున్నానండి. శని దోషాలు పోతాయంట, రావుగ్రహ కేతు దోషాలన్నీ వెళ్ళిపోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి. నా వీడియో చూసి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి.